మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండి పులుసు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక 2 తెల్ల వంకాయలు తీసుకొని నూనె రాసి పొయ్యి మీద కాల్చుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను వంకాయలకి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఒక్కొక్క వంకాయని ఇలా కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుతూ. ఇదిగోండి, వంకాయకి ఆయిల్ రాసి పొయ్యి మీద పెట్టి అటు ఇటు తిప్పుతూ చక్కగా కాయంతా కాలేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఎటు పచ్చి అనేది ఉండకూడదు. ఇలా కాల్చుకోవాలండి వంకాయని పొయ్యి మీద పెట్టి. ఇందాక నేను వంకాయలు కాల్చుకోవటం చూపించాను కదా పొయ్యి మీద. ఇప్పుడు దాన్ని పచ్చి పులుసు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా వంకాయలు ఇలా శుభ్రం చేసుకొని అంతా పొట్టు అంతా ఒలిచేసుకొని ఉంచుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కాల్చిన వంకాయని ఇదిగో ఇలా మనం తీసుకోవాలండి. ఇక్కడికి ఒకటి అయ్యింది. ఇప్పుడు దీనిలోకి చింతపండు మనం ఎంత పులుపు తింటామో అంతా నానబెట్టుకొని శుభ్రంగా ఇగో ఇలా రసం పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలో చింతపండు పులుసు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి మనకి కొంచెం కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను సుమారు వేసేస్తాను, మీరు కూడా చూసుకొని వేసుకోండి. నేనైతే మొత్తం మీద ఒక స్పూన్ వేసి ఉంటానండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, ఇలా చాక్ చేసుకొని. ఇందులోనే మనం తీపి ఎంత తింటామో అంత టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం బెల్లం ఇలా తురుముకొని కొంచెం ముక్కని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటికీ టేస్ట్ని ఇచ్చేది ఇదే మెయిన్. వంకాయతో పాటు బెల్లం కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి మనం ఇలా నలుపుకోవాలండి, దగ్గర పడేంత వరకు కొంచెం. ఇదిగోండి, వంకాయ అన్నీ నేను వేసిన పదార్థాలన్నీ ఇలా నేను జ్యూసీగా నలిపేసి ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను పోపు వేసుకుంటానండి. అదే మనకి ఫైనల్ టచ్. అది వేయగానే ఇక ఇల్లంతా వాసన వచ్చి పచ్చి పులుసు అంటే పరిగెత్తుకుంటూ రావాలండి, అలా తయారవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టుకున్నాను. అందులో పచ్చి పులుసులోకి పోపు వేసుకుంటున్నానండి. ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, నేను పోపులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అన్ని 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. ఇవి కొంచెం చిటపట వేగేంత వరకు మనం పోపుని వేయించుకోవాలి. 2-3 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ చాలా రుచిని ఇస్తుంది. అందులో చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంగు వేసుకోండి, ఎందులో అయినా సరే ఇంగువ అనేది యాడ్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి, నాకు పచ్చి పులుసు అంతా ప్రిపేర్ అయ్యింది. పోపు వేస్తాను. ఈ పోపుని నేను ఈ పచ్చి పులుసులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోపును కూడా మనం ఒకసారి ఇది కిందకి మీదకి కలుపుతూ ఈ పచ్చి పులుసుని గరిటతో ఇలా తిప్పుకోవాలండి. పోపు అంతా పట్టాలి కదా, మనం వేసిన ఇంగువ అవన్నీ వీటికి పట్టి ఆ మెంతులు కూడా అందులో నాని చాలా టేస్ట్ని ఇస్తాయి పులుసు అనేది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు నాకు ప్రిపేర్ అయిపోయింది. ఇది చేసుకొని చక్కగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనకి సండే స్పెషల్గా నేను ఇది చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.